అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. జిల్లాల వారీగా భూసేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా తొలుత పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రచురించింది. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూసేకరణకు సంబంధించిన మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లు, రైతుల పేర్ల వివరాలను గెజిట్ నోటిఫికేషన్ 3A వెల్లడించింది. పల్నాడు జిల్లాలోని 2 మండలాలకు చెందిన 12 గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు 1 లేదా 2 రోజుల్లో గెజిట్ను పత్రికల్లో ప్రకటన రూపంలో విడుదల చేయనున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ గెజిట్ కాపీలు అందుబాటులోకి రానున్నాయి. భూసేకరణ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లో భూసేకరణ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత అందిన అభ్యంతరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ ఉన్నారు. శివరాజేష్, చెప్పండి, ఏంటి అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ? మనోజ్, అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే రాజధాని అమరావతిగా కొత్త రాజధానిగా అనుకుంటున్నామో, ఈ అమరావతి రాజధానికి రాకపోకల విషయంలో పూర్తిగా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయనేసి ఒక పక్క ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్న తరుణంలో కేంద్రం అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధికి ముందడుగు వేసింది. అయితే అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం విషయంలో కీలక ఆదేశాలను జారీ చేసింది. జిల్లాల వారీగా భూసేకరణకు గజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రధానంగా ఇప్పటి వరకు అమరావతి రాజధాని కేంద్రంగా వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు ఎలా వస్తారనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా ఈ రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొదటి దశలో పల్నాడు జిల్లాకు సంబంధించిన 12 గ్రామాల పరిధిలో 2 మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో భూసేకరణకు ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన సర్వే నెంబర్లు, అదేవిధంగా రైతుల వివరాలను కూడా మరి 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రకటించనుంది. ఈ ప్రకటించిన రైతులు భూసేకరణకు సంబంధించిన సర్వే నెంబర్లకు సంబంధించిన వారు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అక్కడి నుంచి 21 రోజుల్లోపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేయవచ్చు. అందుకు సంబంధించిన సవరణలు కూడా చేసే అవకాశం కూడా కనపడుతుంది. దీనికి సంబంధించిన గజిట్ కాపీలను కూడా ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాలకు చేరాయి. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ అనే క్రమం చూసుకుంటే ఇప్పటి వరకు రాజధాని నిర్మాణాల్లో నూతన రాజధానులుగా ఏర్పడిన చాలా రాష్ట్రాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్లు విషయంలో చూసుకుంటే దశాబ్దాల కొరబడి పెండింగ్ లో ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని కేంద్రంగా ఔటర్ రింగ్ రోడ్డు వెనువెంటనే ఆమోదం జరుపుతూ అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను కూడా మొదలు పెట్టేందుకు గజిట్ ను విడుదల చేయడంతో అమరావతి రాజధాని రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పటి వరకు ఏదైతే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన రాజధాని అమరావతికి మా రహదారే లేదు, అమరావతి రాజధాని అక్కడ ఏర్పాటు చేయడంలో గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర, అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి ఉపయోగపడుతుందనే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇప్పుడు అమరావతి రాజధాని కేంద్రంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ను ఏర్పాటు చేయడం, అందుకు సంబంధించి మొదటి దశలో పల్నాడు జిల్లాలో పరిధిలోని 2 మండలాల్లో 12 గ్రామాల్లో భూసేకరణ సంబంధించిన గజిట్ ను విడుదల చేసింది. మనోజ్, దీనికి సంబంధించి ప్రక్రియ 2-3 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనోజ్, శివరాజేష్, అలాగే ప్రధానంగా పల్నాడు జిల్లాలో 2 మండలాలు అయితే భూసేకరణకు తొలుత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం ఎంత మేరకు ఈ భూసేకరణ అవసరమని భావిస్తుంది?
అంటే పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ ఇప్పటి పరిస్థితి, ఇప్పుడున్న టెక్నాలజీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందు చూపు ఎక్కువ. ఏదైతే గతంలో ఉన్న పరిస్థితులు, గడిచిన 20 సంవత్సరాల తర్వాత ఉన్న పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని అందుకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగానే ఈ ఓఆర్ఆర్ ఉండబోతుంది. ఇప్పుడు గతంలో ఏదైతే రాజధానికి సంబంధించిన ఓఆర్ఆర్ ఉందో అందుకు దానికి సంబంధించిన మరో ఓఆర్ఆర్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే అటువంటి పరిస్థితులు భవిష్యత్ కాలంలో అమరావతి రాజధానికి ఎక్కడా కూడా ఏర్పడకూడదు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు అనే ఆలోచనతో ముందు చూసుగా పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ నిర్మాణానికి భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ ను పకడ్బందీగా నిర్మాణం చేశారు. మరో 4 దశాబ్దాల పాటు ఎక్కడా కూడా ఈ ఓఆర్ఆర్ కు సంబంధించి ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా, రాకపోకలకు అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే విధంగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణ పనులకు ప్లానింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రైట్ శివరాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.